చాలా సంవత్సరాలుగా నేను ఎలక్షన్స్ ఆన్ మై ప్లేట్ అనే ఒక టీవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. రుచికరమైన వైవిధ్యభరిత ఆహార పదార్థాల గురించి నివేదనతో సహా ఎన్నికల ప్రచార పోకడలను సవివరంగా చూపించే, వ్యాఖ్యానించే టీవీ షో అది. వాస్తవంగా ఆహారమే ఆ కార్యక్రమం ప్రధాన ఆకర్షణ. కారణం చెప్పాలా, భారతదేశ అద్భుత ఆహార వైవిధ్యానికి సాటి రాగల దేశమేదీ ప్రపంచంలో లేదు కదా. మరి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులు కన్వర్ యాత్ర సమయంలో ఆహార నిఘాకు పాల్పడుతున్నారు. ఇది భారతీయ అస్తిత్వ విశిష్టతగా భావించేదాన్ని దెబ్బతీయడమే కాదు, భారతీయ ఆహారం భారతీయ జీవన పరిమళం. దక్షిణ భారతావనిలో ఉన్న మధురై వెళ్ళండి. ఉత్కృష్ట ఆలయ శిల్పానికి దర్పణమైన మీనాక్షిపురం కోవెల సమీపంలోని అమ్మాస్ కిచెన్ అనే ఒక అద్భుత భోజనశాల ఉంది. చెట్టినాడ్ మాంసాహారం, పీతల ఆమ్లెట్, కుందేలు మాంసాన్ని ఆస్వాదించాలంటే ఆ కిచెన్కు వెళ్లాల్సిందే. అటువంటి కమ్మని వంటకాలు మధురైలో కాక మరెక్కడ లభిస్తాయి? జైపూర్ పాత బస్తీలో 3 అంతస్తుల రెస్టారెంట్ ఒకటుంది. ఇప్పటికీ చాలా తరాలుగా ఒక ముస్లిం కుటుంబమే దానిని నిర్వహిస్తోంది. చౌలూరించే మొగలాయి వంటకాలు అక్కడ కాక మరెక్కడా మీకు లభ్యమవుతాయి. ఆ పురాతన హోటల్ ఒక శుద్ధ శాకాహార భోజనహాల పక్కనే ఉందని నేను చెప్పి తీరాలి. పూణే సోలాపూర్ హైవేలో జై తుల్జా భవానీ అనే పేరుగల ధాబా ఒకటి ఉంది. పరిమళభరితమైన మటన్ వంటకాలకు అది పెట్టింది పేరు. ఆ ధాబాను నిర్వహిస్తున్న కుటుంబం దంగార్లు అనే ఒక ఓబీసీ సామాజిక వర్గానికి చెందింది. అమితమైన మత నిష్ఠగల కుటుంబం అది. అయినా ఆ కుటుంబ సభ్యులందరికీ మాంసాహారమే నిత్య ఆహారం. ఆంధ్రాకు వెళదాం. విజయవాడ నడిబొడ్డున 1/2 డజన్ రకాల ఆంధ్రా బిర్యానీలను విక్రయించే ఒక స్టాల్ ఉంటుంది. మీరు ఆ స్టాల్కి వెళితే దాని పక్కనే ఉన్న ఒక ఇడ్లీ దోశ జాయింట్ మిమ్మల్ని తప్పక ఆకర్షిస్తుంది. అద్భుతమైన పాకనాడు మన భారతావని. ఆహార భారతంలో మీకు ఎల్లడలా శాంతియుత సహజీవనమే కనిపిస్తుంది. ఒక రెస్టారెంట్ ఘనతను దాని యజమాని పేరును బట్టి కాకుండా అది వడ్డించే వంటకాల నాణ్యత ఆధారంగా మాత్రమే ఆస్వాదకులు నిర్ణయిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. ఆయన కన్వర్ యాత్ర మార్గంలో రోడ్డు పక్క రెస్టారెంట్లో తమ యజమాని పేరు ఉన్న బోర్డు ఉండి తీరేలా చూడాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఉద్దేశపూర్వకంగా పౌర సమాజంలో మతపరమైన విభేదాలను రగులుగొల్పే నిర్ణయమే కాదు, యాత్ర మార్గం పొడవునా శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త వహించేందుకే ఆ ఆదేశాన్ని జారీ చేసినట్టు యోగి సర్కార్ సమర్థించుకుంటోంది. ఇంతకంటే కపటం మరేమైనా ఉంటుందా? కన్వర్ యాత్ర ఈనాటిదా? ఏనాటి నుంచో జరుగుతున్న తీర్థయాత్ర కదాది. అయితే యాత్రికుల ఆహార అలవాట్ల విషయమై అది ఎన్నడూ ఇబ్బందుల్లో పడలేదు. ఇప్పుడు యోగి ప్రభుత్వం వివక్షపూరిత ఆహార రాజకీయాల కారణంగానే అది వివాదాస్పదమైంది. అనవసర సమస్యలను ఎదుర్కొంటోంది. రెస్టారెంట్లు, దాబాలు తమ యజమాని పేరును ఎందుకు ప్రదర్శించాలి? సామాజిక వేర్పాటుతనాన్ని రెచ్చగొట్టేందుకే యోగి సర్కార్ ఆ ఆదేశాన్ని జారీ చేసింది. ఒక నిర్దిష్ట మతం వారిని ప్రత్యేకంగా సూచించేందుకే ఆ ఆదేశం. ఆ మతస్థులు ముస్లింలు అని మరీ చెప్పనవసరం లేదు. ముస్లిం మతస్థుల నిర్వహణలోని తినుబండారాలలో యాత్రికులు ఏమీ కొనకుండా నిరోధించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎటువంటి మినహాయింపులు లేని సామాజిక వివక్ష. సందేహం లేదు, మతపరమైన చీలికలు సృష్టించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. యాత్రికులు వాంఛించని వారి మత విశ్వాసాలకు విరుద్ధమైన ఆహార పదార్థాలను సరఫరా చేయాలని ఏ వ్యాపారి అభిలాషిస్తాడు? వ్యాపారి అనేవాడు మతపరమైన కారణాలతో వినియోగదారులను పోగొట్టుకుంటాడా? సరే, సామాజిక మాధ్యమాలు కన్వర్ యాత్రలో ఆహార రాజకీయాన్ని మరింత హానికరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముస్లింల యాజమాన్యంలోని రెస్టారెంట్లు అపరిశుభ్రమైనవని, అనారోగ్యకరమైనవని ఆ అధునాతన మాధ్యమాలలో ఎందరో ఘోషిస్తున్నారు. ఇదొక శుద్ధ అబద్ధం. ఇది నిస్సిగ్గుగా మతతత్వాన్ని ప్రదర్శించడమే. అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు ముస్లింల పట్ల ఎంత దురాభిప్రాయంతో ఉన్నారో వెల్లడవుతుంది. ఈ సందర్భంగా ఒక సమాంతర విపరీత ఉదంతాన్ని పేర్కొనడం సముచితంగా ఉంటుంది. అది కోవిడ్ ఉపద్రవ కాలంలో సంభవించింది. దేశ రాజధానిలో తబ్లీగీ జమాత్ సమావేశాలు జరిగాయి. సరిగ్గా అదే సమయంలో కోవిడ్ కేసులు అంతులేకుండా పెరిగాయి. ఇంకేముంది, మతోన్మాదులకు ఒక సాకు దొరికింది. తబ్లీగీ ముస్లింలే కరోనా విలయాన్ని వ్యాపింపచేస్తున్నారనే ఒక అపప్రదను పుట్టించారు. ఆ ప్రపంచవ్యాప్త మహమ్మారికి ముస్లింలే కారణమంటూ విషప్రచారం జరిగింది. ముస్లింలు అందర్నీ లక్ష్యం చేసుకున్న ఆ తప్పుడు ప్రచారం ఆ విపత్కాలంలో
చాలా ప్రభావదాయకంగా పరిణమించింది. ఎంతగా అంటే వీధుల్లో తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే ముస్లిం విక్రేతలను ఊరు వాడలోనూ బస్తీలు కాలనీలలోనూ బహిష్కరించడం జరిగింది. కన్వర్ యాత్ర వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం శీఘ్రగతిన సకాలంలో జోక్యం చేసుకుని ఉండకపోతే కోవిడ్ కాలంలో సంభవించిన దుష్పరిణామమే ఇప్పుడు వాటిల్లి ఉండేదనడంలో సందేహం లేదు. ఆ హిందూ తీర్థయాత్ర మార్గంలో ఉన్న రెస్టారెంట్లు తమ యజమానులు, నిర్వాహకుల, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలనే ఆదేశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఎంతైనా ముదావహం. ఈ వివాదం ఉత్తరప్రదేశ్లో ఆరంభమవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకని ముగిసిన వేసవిలో జరిగిన 18వ సార్వత్రిక ఎన్నికలలో దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భారీగా నష్టపోయింది. ఆ ఎన్నికల తీర్పు వెలువడిన నాటి నుంచి యూపీలో ఆ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీకి ఎన్నడూ లేని విధంగా సీట్లు, ఓట్లు తగ్గిపోవడానికి కారణమెవరు అనే విషయమై యూపీ బీజేపీలోని వివిధ వర్గాలు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పార్టీ పరాజయానికి ప్రధాన కారకుణ్ణి చేసేందుకు ఒక గట్టి ప్రయత్నమే జరుగుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం బాహాటంగా అయితే ఏ పక్షమూ వహించటం లేదు. అటువంటి వైఖరి శ్రేయస్కరం కాదని భావిస్తున్నందున ఆ పరస్పర సతాయింపులు మరింతగా కొనసాగేందుకు అనుమతిస్తోంది. తనపై వర్షిస్తున్న నిందలు, ఆరోపణలకు నిలువెల్ల కాషాయ వస్త్రధారి అయిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటిలాగే దురుసుగా ప్రతిస్పందిస్తున్నారు. దేనికి విచారం వ్యక్తం చేసే స్వభావం కాని, క్షమాపణ చెప్పే నమ్రత కాని ఏ కోసానా లేని అతివాద హిందుత్వ యోధుడు ఆ యోగి. మరి రాజకీయంగా సరైన ప్రవర్తన అనే విషయమై సంప్రదాయ రీతి రివాజులకు ఆయన కట్టుబడతాడా? అసంభవం. భగవాన్ శివ భక్తులు కాలినడకన హరిద్వార్ మొదలైన పవిత్ర గంగానది వెంబడి పుణ్యక్షేత్రాలకు వెళ్లి గంగాజలాన్ని సేకరించి శివాలయాల్లో సమర్పించడమే కన్వర్ యాత్ర. ఈ వార్షిక తీర్థయాత్ర ఏటా శ్రావణ మాసంలో జరగడం అనూచానంగా వస్తోంది. ఈ యాత్ర పవిత్రత లేదా ధర్మబద్ధతను సమర్థిస్తూ తన హిందూ మత నిబద్ధతను హిందూత్వ మద్దతుదారులకు నొక్కి వక్కాణించేందుకు యోగి ప్రభుత్వం ఆరాటపడుతోంది. తత్కారణంగానే కన్వర్ యాత్ర మార్గంలోని ఆహార పదార్థాలను విక్రయించి ముస్లింల మూలంగా ఈ తీర్థయాత్ర మాన్యత అపవిత్రమవుతుందనే వాదనతో దాబాలు, రెస్టారెంట్లు తమ యజమానుల, నిర్వాహకుల పేర్లను ప్రదర్శించాలని యోగి సర్కార్ ఆదేశించింది. అయితే ఈ వ్యూహాత్మక రాజకీయ నిర్ణయం రాజ్యాంగ నియమాలు, నిర్దేశాలను పూర్తిగా ఉపేక్షించింది, అగౌరవపరిచింది. ఆదిత్యనాథ్, ఆయన హిందూత్వ సమూహం ఒక సత్యాన్ని విస్మరించింది. ఎన్నికలలో గెలిచేందుకు మెజార్టీయన్ అస్తిత్వ రాజకీయాలు ఇంకెంతమాత్రం ఎన్నికలలో విజయానికి భరోసా కావని, కాబోవనే నిరూపిత వాస్తవాన్ని గుర్తించడంలో యోగి ఆదిత్యనాథ్ విఫలమయ్యారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో జరిగిందేమిటి? యోగి పాలనలో ఉన్న యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా దళితులు, ముస్లింలు, యాదవులు, ఓబీసీలు ఏకమయ్యారు. సమ్మిళిత పాలన అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమవడం వల్లే కాదు, కుల అస్తిత్వాలు మళ్లీ పదనెక్కుతాయి, కీలకంగా పరిగణన పొందుతాయి. యోగి సర్కార్ నిర్ణయంతో ఈరోజు ముస్లిం విక్రేతల జీవనాధారాలు ప్రమాదంలో పడ్డాయి. మరి రేపు దళితుల, కింది స్థాయి ఓబీసీ వర్గాల వారి జీవనోపాధులకు అటువంటి గతి పట్టదని చెప్పగలిగేది ఎవరు? ఎన్ని చెప్పినా, ఏమి జరిగినా ఆహార శుచి, అస్పృశ్యత అనేవి శతాబ్దాలుగా హిందూ సమాజంలో కుల వివక్షల్లో నిర్ణయాత్మకంగా ఉన్నాయి. మరి ఏ ప్రగతిశీల ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా గతించిన యుగాలలో హిందువుల జీవన విధానాన్ని కట్టడి చేసిన ఆ పక్షపాతాలను పునరుద్ధరించడానికి బదులు మనసా వాచా కర్మణ సమతా భావనల్లో వర్ధిల్లే భవిష్యత్తు నిర్మాణానికి పూనుకోవాలి. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అన్న ఆదర్శం ఆహార రాజకీయాలపై మతతత్వ సంకేతాత్మక సందేశాలు, సూత్రీకరణలకు ఆస్కారమివ్వదు.